నమో బుద్ధాయ. ఆత్మ అనేది ఉన్నదని నమ్ముట ధర్మం కాదు. బుద్ధుడు బౌద్ధ ధర్మంలో నుండి మనము ఈ పేజీని చదువుతున్నాము. 242వ పేజీ. ఆత్మ అనేది ఉన్నదని నమ్మడం ధర్మం కాదు. ఆత్మ అనేది ఒకటి ఉన్నదనే భ్రమలో రూపొందించబడిన మతం కేవలం అభూత కల్పన మాత్రమేనని బుద్ధుడు చెప్పాడు. ఆత్మ అనేదాన్ని ఎవ్వరూ చూడలేదు, దాంతో ఎవ్వరూ సంభాషించనూ లేదు. ఆత్మను ఎవరూ చూడలేదు, ఎవరికీ తెలియదు. వాస్తవంగా ఉన్నది ఆత్మ కాదు, మనసు మాత్రమే. మనసు వేరు, ఆత్మ వేరు. ఆత్మ అంటూ ఒకటి ఉన్నదని విశ్వసించడం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఏ కారణంగా ఆత్మ అనేదాని ఆధారంతో రూపొందించబడిన మతం ఏది అనుసరణీయమైనది కాదు. అలాంటి విశ్వాసం వలన ఏర్పడేది మూఢత్వమే. బుద్ధుడు ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. ఈ విషయంపై పలు విధాలుగా పరిశీలించి చర్చించాడు. సామాన్య ప్రజానికం దేవుడున్నాడని విశ్వసిస్తున్నట్లే ఆత్మ అనేది ఒకటి ఉన్నదని కూడా నమ్ముతున్నారు. ఆత్మ అనేది ఒకటి ఉన్నదనే నమ్మకాన్ని కూడా ఈ బ్రాహ్మణులు సృష్టించింది. బ్రాహ్మణ మతంలో ఈ ఆత్మలు జీవాత్మ అని కూడా అంటారు. ఈ బ్రాహ్మణ మత విశ్వాసం ప్రకారం ఆత్మ వేరు, శరీరం వేరు. జీవి పుట్టుకతోనే ఈ ఆత్మ ఆ జీవిలో ప్రవేశిస్తుందని వారి నమ్మకం. ఈ ఆత్మ అనే దానితో పాటు మరికొన్ని నమ్మకాలను కూడా ప్రచారంలో పెట్టారు. వారు చెప్పేదాన్ని బట్టి మానవుడు చనిపోయినా ఆత్మ చావదు. మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఆ కళేబరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన ఒంటిపై బట్ట ఉన్నట్టే శరీరం ఈ ఆత్మకు కవచం మాత్రమే. అయితే బుద్ధుడు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఆ విషయంపై తాను సాగించిన సంవాదము అనాత్మవాదం. ఆనత్త అనగా ఆత్మ అనేది లేదు. ఆత్మకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నవి. ఆత్మ అనగా ఏమిటి? అది ఎక్కడి నుండి వస్తోంది? మానవుడు చనిపోయిన తర్వాత దాని పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళుతుంది? అప్పుడు అది ఏ రూపంలో ఉంటుంది? ఎంతకాలం అలా ఉంటుంది? ఈ ఆత్మ అనే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ బుద్ధుడు ఈ ప్రశ్నలకు సంబంధించిన సుదీర్ఘమైన చర్చ కొనసాగించాడు. ఆత్మ అనే దానిపై మొదట తార్కిక రూపంలో వాదన ప్రారంభించాడు. ఆత్మ అనేది ఏ రూపంలో ఉంటుందో, ఎంత పరిమాణంలో ఉంటుందో చెప్పగలరా అని దానిని విశ్వసించేవారిని ప్రశ్నించాడు. ఈ విషయంపై భగవానుడు ఆనందుడితో ఇలా అన్నాడు: నా ఆత్మకు ఒక రూపమంటూ ఉన్నదని, అది చాలా సూక్ష్మమైందని కొందరంటారు. నా ఆత్మకు ఒక రూపమంటూ ఉన్నదని, దాని పరిమాణం అపరిమితమైనదని మరికొందరు. నా ఆత్మ రూపురేఖలు లేవని, దానికొక పరిమాణం అంటూ లేదని మరికొందరు. ఆనంద, ఈ విధంగా ఆత్మను గురించి పలువురు పలు విధాలుగా చెప్పడం జరుగుతుంది. ఆత్మ అనేది ఉన్నదని నమ్మేవారు అలా నమ్మడానికి కారణమేమిటి అన్నది బుద్ధుడు తరచి పరిశీలించాడు. ఆత్మ అనేది ఉన్నట్టు నాలో భావన కలుగుతున్నదని కొందరంటారు. కాదు, నాలో అలాంటి భావనే లేదు అని ఇంకొందరంటారు. ఆత్మ నిరాకారమైనది అని కొందరంటారు. నాలో ఆత్మ ఉన్నట్టు భావన లేకపోయినా ఆత్మ సాకారమైనదే అని కొందరంటారు. ఈ విధంగా ఆత్మ అనేది సాకారమైందని, నిరాకారమైందని చెప్పినప్పటికీ ఆత్మ అంటూ ఒకటి ఉన్నదని వీరి భావన. ఆత్మ అంటూ ఉన్నట్లయితే చనిపోయిన తర్వాత అది ఏమైపోతుందని ఆత్మపై నమ్మకం ఉన్నవారిని బుద్ధుడు ప్రశ్నించాడు. మనిషి చనిపోయిన తర్వాత తన నుండి వేరైన ఆత్మను ఎవరైనా చూడగలిగారా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలన్నిటికీ లభించిన సమాధానాలు అస్పష్టమైనవే. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ ఒక పదార్థంగా ఉండగలదా? ఆ ప్రశ్నకు 8 విధాలుగా ఊహారూపమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మనిషి చనిపోవడంతో పాటు తన ఆత్మ కూడా చనిపోతుందా? ఈ విషయంపై కూడా ఎన్నో అపోహలు ఉన్నవి. మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ సంతోషిస్తుందా లేక దుఃఖిస్తుందా? ఈ విషయంపై కూడా సన్యాసులు, బ్రాహ్మణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఒక ఆత్మ దుఃఖిస్తుందని కొందరంటారు. కాదు, ఎంతో సంతోషిస్తుందని మరికొందరంటారు. సంతోషం కానీ విచారం కానీ రెండూ ఉండవని మరికొందరు అంటున్నారు. ఆత్మ యొక్క ఉనికిని గూర్చి బుద్ధుడు విస్పష్టమైన అభిప్రాయం తాను చుందునితో జరిపిన సంవాదాన్ని బట్టి మనకు తెలుస్తోంది. బుద్ధుడు చుందునితో ఇలా అన్నాడు:
చూడుచుందా? ఆత్మ యొక్క ఉనికిని గూర్చి ఈ సన్యాసులు, బ్రాహ్మణులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పరస్పర విరుద్ధమైన వారి అభిప్రాయాలతో దేనిని అంగీకరించను. అయితే ఆత్మ అనేది లేదని బుద్ధుడు చెప్పిన బోధనలో చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. దేవుని యొక్క ఉనికిని వ్యతిరేకిస్తూ బుద్ధుడు ప్రతిపాదించిన వాదన ఈ ఆత్మ విషయంలో సైతం అన్వయిస్తోంది. దేవుడు ఉన్నాడా లేదా అన్న వాదన ఎంత ప్రయోజనరహితమైనదో, ఆత్మ అనేది ఉన్నదా లేదా అన్న మీమాంస సైతం ప్రయోజనరహితమైనదేనని బుద్ధుడు భావన. దేవుడు ఉన్నాడని భావించడం సమ్యక్ దృష్టికి ఎంత అంతరాయమో, ఆత్మ అనేది ఉన్నదని భావించడం కూడా అంతే అంతరాయమని బుద్ధుడి ఉపదేశం. దేవుడు ఉన్నాడని నమ్మడం ఎంత మూఢనమ్మకమో, ఆత్మ అనేది ఉన్నదని నమ్మడం కూడా అంతే మూఢనమ్మకం. అంతేకాక దేవుడు ఉన్నాడని నమ్మడం కంటే ఆత్మ అనేది ఒకటి ఉన్నదని నమ్మడం వలన ఎంత